పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు. అనంతరం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పడిన రక్తదాన శిబిరంలో యువకులతో కలిసి మంత్రి రామానాయుడు రక్తదానం చేశారు. వర్ధంతిని పురస్కరించుకుని మన పాలకొల్లులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మన భారత మేధావి, ప్రపంచ మేధావి, మన ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజనే కాదు, ఆ రోజుల్లో కూడా మీరు చూశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ స్పీకర్ కానీ, ఒక అత్యున్నతమైనటువంటి శాసనసభ స్పీకర్ కానీ, బాలయ్య గారు కానీ, ప్రతిభా భారతి గారు కానీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారిది, తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ మొట్టమొదటిసారిగా జస్టిస్ పున్నయ్య చైర్మన్గా ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా భారతరత్న ఇచ్చి గౌరవించుకున్నటువంటి విషయం కూడా. మొదటిసారిగా ఆ రోజు 2 అంచెల గ్లాస్ విధానాన్ని కూడా రద్దు చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాటి చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా అడుగడుగున కూడా అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో పనిచేసింది అనేటువంటి సందర్భంగా